హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. నేను ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా ఫుడ్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంటే లైక్ ఫెస్టివల్ టైంలో చాలా తక్కువ టైంలోనే ఎక్కువ నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనే టిప్స్ తోటి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ రోజు వీడియోలో వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి కావాల్సినటువంటి పూజా ఐటమ్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా మనం ఒక రోజు కానీ 2 రోజుల ముందు కానీ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అనేది ముందుగానే సిద్ధం చేసుకుని లిస్ట్ అవుట్ చేసుకుని పెట్టుకొని ఉంచుకుంటే మనకి వినాయక చవితి రోజు హడావిడి లేకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా. మనకి ముందుగా కావాల్సింది వినాయకుడి విగ్రహము. మట్టి విగ్రహం అయితే ఇంకా మంచిది. ఈ మట్టి గణపతిని పెట్టుకోవడానికి కింద పీటను కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ఇలా పీటకి కొంచెం పసుపు రాసేసి గంధంతో కుంకుమతోటి బొట్లు అనేవి పెట్టుకోవాలి. అలానే పీట పైన ఏదైనా వస్త్రం ఏదైనా పరిచేసి దానిపైన కొంచెం బియ్యంని వేసుకున్న తర్వాత ఈ మట్టి గణపతి అనేది టేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం మట్టి వినాయకుడితో పాటు వినాయక చవితి రోజు పసుపు గణపతిని కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ఈ పసుపు గణపతిని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది మా ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. తర్వాత పసుపు, కుంకుమ, గంధము నేను ఆల్రెడీ వీటన్నిటిని చిన్న చిన్న బౌల్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట. అలానే పువ్వులు, విడి పువ్వులు కాకుండా దండ కూడా తీసుకోండి స్వామికి వేయడానికి. అలానే కింద మనం పసుపు గణపతి మంత్రాలు అట్లా చదువుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా మనకి విడి పువ్వులు అనేది యూజ్ అవుతాయి. అలానే ఖర్జూరము, తమలపాకులు, వక్కలు, అగరబత్తి, మామిడాకులు మాత్రం నాకు ఇక్కడ చాలా తక్కువ దొరుకుతున్నాయి. విడిగా నేను ప్లాస్టిక్ మామిడాకులు కూడా తెచ్చుకున్నాను అనమాట తోరణాలు కట్టుకోవడానికి. ఈ మామిడాకులు మాత్రం వినాయకుడి దగ్గర పెట్టడానికి తెచ్చుకున్నాను. అలానే కర్పూరము, చిల్లర నాణాలు, యాలకులు అనేవి 21 తీసుకొని ఇలా మనం వాటితోటి మాల చేసి వేయడం వలన పిల్లలు చదువులో రాణించగలుగుతారు. వాటిని పండుగ తర్వాత స్వీట్స్లో కానీ వెజ్ వంటకాల్లో కానీ వేసుకోవచ్చు. అలానే అక్షింతలు, ఇలా పూజకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, కుందులు, పంచామృతం వేసుకోవడం, ఆవు నెయ్యి, ఒత్తులు, గంట, హారతి ప్లేట్, వీటితో పాటు కలశం పెట్టడం కోసం రాగి చెంబు, కొబ్బరికాయ, బ్లౌజ్ పీసెస్, అలానే కొంచెం బియ్యము మరియు బియ్యం పిండి కూడా కావాలి. కలశం పెట్టే ముందు కింద ముగ్గు, దానిపైన కలశం పెట్టుకోవాలన్నమాట. వీటితో పాటు స్వామి వారికి ఎంతో ఇష్టమైన 21 రకాల పత్రి అనేది కూడా తీసుకోవాలి. అలానే పాలవెల్లి ఉన్న వాళ్ళు పాలవెల్లిని కూడా పెట్టుకోవాలి. పాలవెల్లికి ఏలాడించడానికి దారము, పళ్ళు, అలానే మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా 5 రకాల పళ్ళు, గరిక, అలానే మన నైవేద్యం కోసం గణనాథుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదకాలు, పాల తాలికలు, పరవాన్నము, ఇలా కొంచెం బెల్లము శక్తి కొలది చేసుకోవాలి నైవేద్యం అనేది. ఒకవేళ ఏమన్నా మర్చిపోయినా సరే పూజలోకి కంగారు పడకుండా పూజని ప్రశాంతంగా చేసుకోండి. ముందుగానే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.